హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనారోగ్యం పాలైన తండ్రి స్థానంలో కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. వ్యాపారం అనే పదానికి అర్థం తెలియని పసి వయసులో ఈ వ్యాపారానికి సంబంధించి పాఠాలు నేర్చుకుంది. నేడు చదువుకుంటూనే యువ వ్యాపారవేత్తగా మారిన 21 ఏళ్ల యువతి ఇప్పుడు యువతకు వ్యాపార పాఠాలు చెబుతోంది. ఇంతకీ ఆమె ఎవరు, ఏ రంగంలోకి అడుగుపెట్టి కుటుంబానికి అండగా ఉంది వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిగోజ్ గ్రామంలో సత్యధావన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతను పెద్దగా చదువుకోలేదు. అందుకే తన కూతురు శ్రద్ధా ధావన్, కొడుకు కార్తీక్లను బాగా చదివించాలనుకున్నారు. కానీ అనుకోకుండా వచ్చిన అనారోగ్యంతో అతని పాల వ్యాపారం కుంటుపడింది. చూసేవాళ్ళు లేకపోవడంతో ఒక్క పశువును మాత్రమే తన వద్ద ఉంచుకొని తక్కిన వాటిని అమ్మేశారు. చూస్తుండగానే కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు అతనికి భారంగా మారాయి. తన తర్వాత తన కుటుంబాన్ని, ఉన్న చిన్నపాటి పాల వ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆ సమయంలో అతని కళ్ళెదురుగా ఎప్పుడు ఉత్సాహంగా ఉండే శ్రద్ధా ధావన్ కనిపించింది. అమ్మా, నువ్వు మన పాల వ్యాపారం చూసుకోగలవా అని తండ్రి అడగగానే ఉత్సాహంగా ఊకొట్టిందా పిల్ల. అప్పటికి ఆ చిన్నారి వయసు 11 ఏళ్లే. అయినా పరిస్థితులను అర్థం చేసుకుని పశువుల కొట్టంలోకి అడుగుపెట్టింది. వ్యాపారం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పసి వయసులో తండ్రిని అడిగి ఎన్నో విషయాలు శ్రద్ధగా అడిగి తెలుసుకునేది. కొట్టాన్ని శుభ్రం చేయటం, పాలు తీయడం వంటి పనుల్ని శ్రద్ధగా చేసేది. సైకిల్పై పాల కేంద్రాలకు పాలను తరలించేది. పశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే పశు వైద్యం సంప్రదించేది. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే వాటికి ఆహారంగా వేసేది. దాంతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చేవి. దాంతో మిగిలిన పాలను గ్రామంలో అవసరమైన వారికి అమ్మేది. బాధ్యతలు పెరిగేసరికి సైకిల్ వదిలి బైక్ నడపడం నేర్చుకుంది. గ్రామంలో బైక్పై తిరుగుతూ పాలను విక్రయించే మొదటి ఆడపిల్ల అయింది శ్రద్ధ. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు ఆమె. స్కూల్కి ఒక్కరోజు కూడా గైర్హాజరయ్యేది కాదు. హోంవర్క్ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ పని పూర్తి చేసేది. శ్రద్ధ తమ్ముడు ఆమె కన్నా 4 ఏళ్ల చిన్నోడు. నేను బాగా చదివితేనే వాడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటాడు. అందుకే ఓవైపు పాల వ్యాపారాన్ని, మరోవైపు చదువుని సమన్వయం చేసుకుంటున్నాను. ప్రస్తుతం డిగ్రీ పాస్ అయ్యా. ఫిజిక్స్ అంటే ఇష్టం, అందుకే ఈ సబ్జెక్టులో మాస్టర్స్ చేయాలనుకుంటున్నా. నా చేతిలోకి పాల వ్యాపారం వచ్చేసరికి నా వయసు 11 ఏళ్లే. అప్పటికి మా పశువుల కొట్టంలో ఒక పశువు మాత్రమే ఉండేది. ఇప్పుడు 80 వరకు ఉన్నాయి. వీటి కోసం 2 అంతస్తుల్లో పశువుల కొట్టం నిర్మించా. మా గ్రామంలోని రైతుల నుంచి సేంద్రియ పద్ధతిలో పండించే గడ్డినే పశువులకు ఆహారంగా తీసుకుంటా. ఈ 10 ఏళ్ల అనుభవంతో పాటు ఎన్నో మెళకువలు తెలుసుకున్నా. మా ఊళ్ళో అందరూ చదివి పట్టణాలకు వెళ్తుంటారు. నేను మాత్రం ఈ పాల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తా. త్వరలో పాల ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలనుకుంటున్నా. ఈ రంగంలోకి అడుగుపెట్టినందుకు నేను సిగ్గుపడడం లేదు. కుటుంబ బాధ్యతలను కాస్తంత ముందుగా తీసుకున్నా అంతే. ఇప్పుడు మా డైరీ నుంచి రోజుకు 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. వీటిని తరలించడానికి జీప్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా. యువత ఈ పరిశ్రమలోకి అడుగు పెడితే మరిన్ని విజయాలు సాధించవచ్చు. ఈ రంగంపై అందరికీ అవగాహన కలిగించే దిశగా ఆన్లైన్లో పలు సంస్థల తరపున అతిథిగా ప్రసంగిస్తున్నా అని చెబుతోంది శ్రద్ధా ధావన్. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే తలరాత మారిపోదు. చిన్న దీపాన్నైనా వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ వెలుగులో దారి దొరుకుతుంది. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏదీ లేదని శ్రద్ధా ధావన్ సక్సెస్ స్టోరీ మనకు చెప్పకనే చెబుతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, యంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రద్ధా ధావన్ స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.